తుప్పులు ముక్కొని గౌరీని కళ్ళార చూడగా కానలో వేల పువ్వులే బతుకమ్మతో బంధమై నిలువగా కానొచ్చే ఆడతల్లులా గదువల్లు పూసే గంధాలుగా కోటి కాంతులే నేల రాలగా పూల బంతులే ధరణి నిండగా తామరాకుపై తల్లి నవ్వగా పల్లె పల్లెల్ల వెన్నెల కురువగా ఊరుగే మొయ్యాల పాటగా కొనగండి కోటల ఆహాహా కొనగండి కోటల పుట్టలు పుట్ట మన్నుల పూసరి తంగళ్ళు కానొచ్చే రంగాల తోటలు తోట బాటల్ల పూల వేటలు కంచె కట్టాలెంకాలే పువ్వు పువ్వు తెంపి తేవాలే మా బతుకమ్మను తాంబాలంలా పేచి ముట్టాలే ఒక్కేసి ఎలక పండే గౌరమ్మ దూరాన దూరవండే గౌరమ్మ పసుపు కొమ్ముల్ల గౌరమ్మ రూపమాయనే ఓ నీరుమల లలిత ఆడి పడరే ఓ నీరుమల ఆడపడుచులు నీ కన్నా తల్లులయ్యే పున్నమి రాత్రిలో జోలలు పాడుదురే ఆట కోయిలలే నీ అన్నదమ్ములయ్యే కంటికి రెప్పవలే నిన్ను కాపాడుదురే తల్లి కడుపులో నాను పొందలేద జన్మ ఈ తెలంగాణ మట్టికి తో పుట్టువు నీవమ్మ జన్మ జన్మాల బంధానివి నీవై వైకుంఠంలోకి వెళ్ళను. అక్కడ తెల్లని శరీర కాంతి గలవాడును, 4 భుజములు గలవాడును, శంఖము చక్రము గదాపద్మము వనమాల వీనిచే అలంకరింపబడిన వాడును అవు శ్రీమన్నారాయణ చూసి స్తుతించుట ఆరంభించను. మాటలకు మనసులకు అందరి రూపము గలవాడును, సృష్టి స్థితి లయములు చేయ అనంత శక్తి గలవాడును, పుట్టుట పెరుగుట నశించుట లేని వాడవును. మొదట సత్వ రజ స్తమో గుణములు లేని వాడైను. ఆయనను సృష్టి విధానంలో త్రిగుణములు గలవాడవును. అన్నింటికీ మనుష్యాది అనేక జన్మలు ఇస్తున్నారు. అనేక పాపములు చేసి ఆ పాప పనులను అనుభవిస్తున్నారు.